నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్లో నూతనంగా నెలకొల్పిన నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ త్రిపాఠి బుధవారం ప్రారంభోత్సవం చేశారు. కార్యాలయంలోని ఆయా విభాగాలను సందర్శించి వసతులను పరిశీలించారు. సందర్శకుల కోసం అందుబాటులో ఉన్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు పూర్తి పారదర్శకంగా సమర్థవంతంగా సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఇన్ఛార్జ్ రూరల్ తహసీల్దార్ వినయ్ సాగర్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు రమణ్ రెడ్డి, శ్రీనివాసరావు, విజయకాంత్ తదితరులు ఉన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో నూతనంగా నెలకొల్పుతున్న ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టి పూర్తి చేయించాలని జిల్లా కలెక్టర్ త్రిపాఠి అధికారులను ఆదేశించారు. దర్పల్లిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను 30 పడకల స్థాయి నుండి 100 పడకలకు పెంచుతూ ఏరియా ఆసుపత్రిగా ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. అన్ని వసతులతో నూతన భవన నిర్మాణం కోసం ₹33.15 కోట్ల వెచ్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ త్రిపాఠి బుధవారం దర్పల్లి ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటి వరకు పూర్తయిన పనుల నాణ్యతను పరిశీలించి ఇంకాను చేపట్టాల్సి ఉన్న పెండింగ్ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. పనులు మందకొడిగా కొనసాగుతున్న పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఎంతమంది కార్మికులు రోజువారీగా పనుల్లో పాల్గొంటున్నారని ఆరా తీశారు. పనులను వేగంగా జరిపించాలని, వచ్చే సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయించాలని గడువు విధించారు. వర్షాకాలం సీజన్ ప్రారంభమైతే పనులకు ఆటంకం కలిగే అవకాశాలున్నందున యుద్ధ ప్రాతిపదికన పనులు జరిగేలా నిరంతర పర్యవేక్షణ జరపాలన్నారు. భవన నిర్మాణం పూర్తి చేయడంతో పాటు ఆసుపత్రికి అవసరమైన అన్ని వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్మాణ పనులలో నిర్లక్ష్య వైఖరి విడనాలని, పనితీరులో మార్పు కనిపించకపోతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజారోగ్యంతో కూడుకుని ఉన్నందున ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతంగా జరిపించాలని, అదే సమయంలో నాణ్యతతో పనులు జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. ఇసుక కొరత వంటి సాగులు చెప్పవద్దని, టీజీఎండీసీ ద్వారా అనుమతులు తీసుకుని నిర్మాణాలకు సరిపడే ఇసుక నిల్వలను సమకూర్చుకోవాలని సూచించారు. ఉదయం వేళలో ఇసుక రవాణా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయంలో ఇసుక వాహనాలు తిరగకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రధాన రహదారి నుండి ఏరియా ఆసుపత్రి వరకు అప్రోచ్ రోడ్డును సైతం నిర్మించాలని సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక తహసీల్దార్ శాంత, టీజీఎంఐడీసీ ఏఈ ప్రవీణ్ తదితరులున్నారు. టోటల్ 76 మొత్తం 85,000. ట్రాక్టర్ అంటే సఫిషియంట్ అన్నమాట. 200 ఈజీగా మీరు ఏమైనా పట్టాలని మోరపేట నుంచి తీసుకుపోతున్నారు. సీనియర్ ఏజెంట్స్లో లెక్క అయి ఉన్నారు. పెద్ద పెద్ద దీనికి ర్యాంప్ ఎక్కడ కడుతున్నారు? అంబులెన్స్ ర్యాంప్తో తీసుకుపోతారు. మీ లిఫ్ట్ ఎంత ఉంది? షాఫ్ట్ లిఫ్ట్ షాఫ్ట్ వదిలేసారు. 20 స్ట్రెచర్ పట్టే ఎంత వెయిట్?
3/2.3 meters. లిఫ్ట్ మీరు ఇన్స్టాల్ చేస్తారా Yes, లేదా ma'am. జస్ట్ మనమే చేస్తాం. షాఫ్ట్ ఇప్పుడు వదిలేసి no, madam. ఇప్పుడు 2 లిఫ్ట్స్ ఉంది, 2 పెట్టేస్తాం. పని చేయాలి మీ టెండర్ సెట్టింగ్స్ ఒకటి గోడ కట్టేగానే ఒక అప్రోచ్లో వచ్చి మేడం మీ ఆఫీస్లో ఏదైనా రిక్వెస్ట్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ హైదరాబాద్ మరియు ఇందూరు క్యాన్సర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది 24/7 విధి నిర్వహణలు నిర్వహిస్తూ తమ ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు ఎప్పుడు తీసుకోవాలని, అందుకోసం డాక్టర్ సలహా సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఆరోగ్యం బాగున్నప్పుడు విధి నిర్వహణకు తమ శరీరం సహకరిస్తుంది కావున ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలన్నారు. మహిళా పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా ఆరోగ్య పరీక్ష నిర్వహించారు. క్యాన్సర్ వైద్య విభాగాలకు చెందిన నిపుణులు వైద్యులు పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేసి అవసరమైన వారికి వైద్య సలహాలు అందించారు. క్యాన్సర్ లక్షణాలు, నివారణ చర్యలు మరియు తగిన జాగ్రత్తలపై సమగ్ర సమాచారం సంబంధిత డాక్టర్ల ద్వారా అందించారు. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ వంటి వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ బస్వారెడ్డి, అదనపు డీసీపీ సిఆర్ రామచంద్రరావు, పోలీస్ యూనిట్ డాక్టర్ సరళ, డాక్టర్ జి అమర్దీపిక, డాక్టర్ అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఉమెన్ కి స్పెసిఫిక్ గా క్యాన్సర్ అండ్ గైనో రిలేటెడ్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత మనతో పాటు మన పిల్లల్ని కూడా చూసుకోవాలి. వాళ్ళకి జనరల్లీ పిల్లల్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయి, డెంటల్ అదర్ థింగ్స్, వాటి గురించి ఇట్లా డిఫరెంట్ వేరియస్ యాక్టివిటీస్, వేరియస్ క్యాంప్స్ అందరికీ పెట్టాలని ఉద్దేశంతో చేశాం. సో జనరల్లీ ఏమవుద్ది, మన పోలీసులో ఉన్నప్పుడు 2 things హాస్పిటల్కి వెళ్తారు. ఒక హాస్పిటల్కి వెళ్తే ఏం చేస్తారంటే, నాకు పని చేయడం ఇష్టం లేదు, హాస్పిటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళి కూర్చొని వేస్తారు, పడుకుంటారు. మన డాక్టర్ కూడా సెలైన్ ఎక్కిచ్చేస్తుంది, అయిపోయింది, 1 day 2 day రెస్ట్, పని చేయకుండా డుమ్మా. రెండోది, పెయిన్ ఎంత ఉన్నా చేసేవాళ్ళు ఉంటారు. అది ఎక్స్ట్రీమ్ అయిన తర్వాత ఒకసారి రిఫ్లెక్ట్ అవుతుంది బాడీపై. బట్ మీకు ఈ క్యాంప్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఓకే దీనివల్ల ఈ గెట్ టు నో ఒకవేళ ఎనీ ఛాన్సెస్ ఆఫ్ క్యాన్సర్ ఆర్ ఎనీ గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటే మీకు తెలుస్తుంది అని. అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఉద్దేశం ఏంటంటే, నేను కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మీ అందరికీ మళ్ళీ సపరేట్ క్లోజ్ డోర్ డిస్కషన్స్ పెట్టమన్నాను. ఎందుకంటే ఓకే మా మేల్ ఆఫీసర్స్ ముందు మాట్లాడడానికి మీకు కూడా సంకోచిస్తారు, వాళ్ళు కూడా చెప్పలేకపోవచ్చు. ఓన్లీ ఫీమేల్ ఆఫీసర్స్లో మీరు మాట్లాడేటప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ మీకు ఈ ప్రాబ్లం ఉంది, ఓకే ప్రాబ్లం ఉంది, దాని ఎగ్జామ్షన్ తీసుకోవడం కాదు, మనకి డ్యూటీ చేయాలి, తప్పదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆఫీసర్ యూనిఫామ్ వేసుకోవాల్సిందే, లేదా మినిస్ట్రియల్ స్టాఫ్ డ్యూటీకి రావాల్సిందే, డ్యూటీ చేయాల్సిందే. దెర్ ఈస్ నో ఆస్కింగ్ గోయింగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆన్ దిస్. మనకు వచ్చిన డ్యూటీ చేయాలి. కానీ మన డ్యూటీ చేసేటప్పుడు మనకి ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి, దాన్ని ఎదురు కాకుండా ఉండడానికి మనం ఏం చేసుకోవాలి, వయస్సు రీత్యా ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, దాన్ని ఎట్లా ఎదిరించాలి, ఆ యొక్క నాలెడ్జ్ మీకు ఉండాలి. అది ఉండాలి అంటే మీరు కూర్చొని మీరు అడగాలి క్వశ్చన్స్. ఏమి క్వశ్చన్స్ అడిగి వాళ్ళు చెప్తారు, బేసిక్ థింగ్స్, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎట్లా వస్తాయని చెప్తారు. క్యాన్సర్ అనే ఒక రోగం ఎట్లాంటిదంటే, ఎక్సెప్ట్ ఫర్ హెచ్పివి, హ్యూమన్ పాపులోమా వైరస్ కాకుండా, దెర్ ఈస్ నో ఎగ్జాక్ట్ రీజన్ వై క్యాన్సర్ వస్తుందని చెప్పడానికి లేదు. అది లైఫ్ స్టైల్ డిసీజ్ అని చెప్పడానికి లేదు. లేదు ఎంత చిరుతిండ్లు తింటున్నాడు కాబట్టి వచ్చింది, ఇలా ఫాస్ట్ ఫుడ్ తింటున్నాడు అని వస్తుంది అని లేదు. దెర్ ఈస్ నో రీజన్ వై క్యాన్సర్ వస్తుంది. ఇప్పటిదాకా మనం చెప్పుకోవాలి, తెలుసుకోలేకపోయి ఉంటుంది. ఫ్యూచర్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మీ మైండ్ నో. అటువంటిది నేను యాక్టివ్గా ఉన్నాను, ఫిజికల్ యాక్టివ్గా ఉన్నాను, నాకు క్యాన్సర్ అటాక్ అవ్వదు, లేదా నాకు డబ్బులు ఉన్నాయి నాకు క్యాన్సర్ అటాక్ అవ్వదు, నేను యూనిఫామ్ వేసుకున్నాను నేను క్యాన్సర్ అటాక్ అవ్వదు అనేది ఉండదు. ఎవరికైనా ఏవైనా ఛాన్సెస్ ఉన్నాయి. సో అటువంటి వాటిలో, అటువంటి సిచ్యువేషన్లో అది ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఈ మేల్ ఫీమేల్ అని ఉంటుంది. కానీ ఫీమేల్లో కొన్ని స్పెసిఫిక్ క్యాన్సర్స్ ఉన్నాయి విచ్ ఆర్ సో కామన్, which can be detected at the earlier stages. That is how we make a healthy family. నేను హెల్తీగా ఉండడం సరిపోతుందా? ఇంట్లో కుటుంబం అందరూ హెల్తీగా ఉండాలి. అందరూ హెల్తీగానే ఉంటే వాళ్ళు ఇంట్లో హ్యాపీగా ఉన్నారు, నేను కూడా హ్యాపీగా పని చేయగలుగుతాను. ఇంట్లో నాన్నకి బాగాలేకుండా వచ్చింది, అమ్మ బాగాలేకుండా ఏదైనా వచ్చింది, పిల్లలు బాగాలేకుండా వచ్చింది, పని చేయలేదు. దీస్ నాలెడ్జ్ షుడ్ బి డిసెమినేటెడ్, తీసుకువెళ్ళాలి, మనం అందరికీ మనం చెప్పాలి, మన కుటుంబ సభ్యులు చెప్పాలా, సో దట్ వీ మేక్ ఎన్ హెల్తీ ఫ్యామిలీ. దట్ ఫార్మ్స్ స్ట్రాంగర్ సిస్టమ్. తర్వాత హెచ్పివి గురించి కూడా చెప్పారు. నా గవర్నమెంట్ హ్యాడ్ కమ్ అప్ విత్ దిస్ హెచ్పివి వ్యాక్సినేషన్.
పిల్లలకి అబౌవ్ 12 to 14 years వాళ్ళు కంపల్సరీ హెచ్పివి వ్యాక్సినేషన్ చేపిస్తున్నారు. అండ్ అది మనందరూ మీరందరూ కూడా తీసుకోవచ్చు, కానీ దర్ సమ్ రెస్ట్రిక్షన్స్ దే విల్ టెల్ యూ, ఆస్క్ దెమ్ ఎటువంటి సిచ్యువేషన్స్లో తీసుకోవచ్చు, ఎటువంటి సిచ్యువేషన్లో తీసుకోకూడదు, ఆల్ దీస్ థింగ్స్ మీరు అడగాలి. నిజామాబాద్ నగరంలోని కోటగల్లీలో గల భగత్ సింగ్ విగ్రహం వద్ద నిజామాబాద్ ఐఎఫ్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ ప్రతిజ్ఞ చేసి నిరసన తెలిపారు. ఐఎఫ్టీ జిల్లా అధ్యక్షులు భూమన్ ఐఎఫ్టీ నగర కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ భారత కార్మిక వర్గంపై నేడు విదేశీ మరియు స్వదేశీ పేరుతో బీజేపీ ఆర్ఎస్ఎస్ బడా కార్పొరేట్ పెట్టుబడిదారులకు ప్రయోజనాల కోసం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చారన్నారు. 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా భగత్ సింగ్ విగ్రహం దగ్గర ప్రతిజ్ఞ చేస్తూ నిరసన వ్యక్తం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో అమాలి అధ్యక్షులు మోహన్ బీరయ్య అంజీ, రిక్షా యూనియన్ అధ్యక్షులు వకీల్ మదీన్ తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ అసెంబ్లీలో కార్మిక వ్యతిరేక చట్టం తెస్తే దానికి నిరసనగా బాంబు వేశారు. ఆయన యొక్క దీక్షను స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్మిక వ్యతిరేకమైనటువంటి 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాడతామని అవి రద్దయ్యే వరకు ఆ పోరాటాన్ని కొనసాగిస్తామని ఐఎఫ్టీ జాతీయ కమిటీ పిలుపు మేరకు మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఇప్పటికే పోరాటాలు చేస్తున్నారు. హెచ్పిసిఎల్లో కానీ, తర్వాత వేదాంత ఫ్యాక్టరీలో కానీ, ఎల్ఎన్టీ కంపెనీలో కానీ, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానాలో వాళ్ళు పోరాటం చేస్తుంటే వాళ్ళు చేసే పోరాటము 8 గంటల పనిదినం కావాలని పోరాటం చేస్తున్నారు, 20,000 కనీస వేతనం కావాలని పోరాటం చేస్తున్నారు. అయినప్పటికీ వీళ్ళు పట్టించుకోవట్లేదు. సెంట్రల్గా మన సుప్రీంకోర్టు 26,000 కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఇంతవరకు వాటిని అమలు చేయడానికి పూనుకోవడం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మేము పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఐఎఫ్టీయు జాతీయ కమిటీ పిలుపు మేరకు ఏదైతే భగత్ సింగ్ స్ఫూర్తిని తీసుకొని ఈరోజు భగత్ సింగ్ దగ్గర ప్రతిజ్ఞ చేయాలని పిలిపించిందో ఆ పిలుపులో భాగంగా ఈరోజు ఐఎఫ్టీయు నగర కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ కోటాగల్లి భగత్ సింగ్ విగ్రహం దగ్గర ఏదైతే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఆ రోజు భగత్ సింగ్ ఏదైతే నడుస్తున్న అసెంబ్లీలో పొగబాంబు వేసి కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఇచ్చేసిండో దాన్ని స్ఫూర్తిగా ఇవ్వాల కార్మికులు అందరం కలిసి ఈరోజు ఐఎఫ్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ 4 లేబర్ కోడ్లను కొట్లాడతామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము ముందు ఆలోచించుకొని ఈ 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. ఇక్కడున్న ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో 4 లేబర్ కోడ్లను రద్దు చేసి అలాగే అసెంబ్లీలో తీర్మానం చేసి అక్కడ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీని పంపాలని మేము ఈరోజు ఈ భగత్ సింగ్ స్ఫూర్తిగా డిమాండ్ చేస్తూ ప్రభుత్వాలని 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తాం. ఆర్మూరు పట్టణంలోని కాంగ్రెస్ కాంప్లెక్స్ వద్ద రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆర్మూరు ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఎండాకాలంలో బాటసార దాహతిని తీర్చడం కోసం తమ వంతు కృషి చేయాలని ఉద్దేశంతో రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు చలివేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని వారిని అభినందించారు. సంస్థ తరపున ఇటీవల రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నియమాలు అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించారన్నారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కాంతి శ్రీనివాస్ మాట్లాడుతూ త్వరలోనే హెల్త్ క్యాంప్ ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవర్, ఉపాధ్యక్షులు జిందనాథ్ హరి, గోపిపేట వారి తదితరులు పాల్గొన్నారు. పేదవారికి సరిపడిన భోజనం పెట్టిన ఒక సదుద్దేశంతో ఒక్కొక్క భూమాన్ని ఒక కార్యక్రమం ద్వారా ప్రతి నెల ప్రచారాలకి ప్రతి నెల దాదాపు 40 నుంచి 70 పేద వృద్ధులకు మేము ఉచితంగా ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం పంపిణీ కార్యక్రమంగా చేస్తున్నామని. మాక్లూరు మండలం మదనపల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీలో 30 సంవత్సరాల పైబడిన వారికి ఉచితంగా బీపీ షుగర్ పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాసలావణ్య, ఉప సర్పంచ్ రాస మహేష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్, డాక్టర్ ప్రకాష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
जवाब ये है ये क्या है 312 अरे वाली నిజామాబాద్ నగరంలో పెరుగుతున్న పిచ్చి కుక్కల బెడదపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్ఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ పార్టీ జిల్లా కన్వీనర్ కటరి రాములు మాట్లాడుతూ నగరంలో పిచ్చి కుక్కల సమస్య రోజు రోజుకు తీవ్రంగా మారుతుందని, ముఖ్యంగా చిన్నారులు వృద్ధులు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల 35వ డివిజన్ అమల్వాడిలో వారం రోజుల వ్యవధిలోని 2 చిన్నారులపై పిచ్చి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనలు చోటు చేసుకున్నాయని ఆయన తెలిపారు. అలాగే నగరంలో శానిటేషన్ నిర్వహణ మెరుగుపరచాలని, చెత్తను సక్రమంగా తొలగించాలని, ఫంక్షన్ హాల్స్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఆర్ఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్వైఎఫ్ జిల్లా కన్వీనర్ పిట్ల నరేష్, నాయకులు గోపాల్ సింగ్ ఠాకూర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. అర్బన్లో కుక్కల బెడద ఘోరంగా ఉంది. ఎన్నిసార్లు చెప్పినా కార్పొరేషన్ అధికారులు మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్తుండ్రు, పట్టుకపోతున్నాం అని చెప్తుండ్రు, మరి దానికి ఇంజక్షన్ ఇస్తున్నాం అని చెప్తుండ్రు. ఇప్పటికి ఏది లేదు. 35వ డివిజన్లో వారం రోజులలో 2 పిల్లలకు కరిచింది, మరొక పిల్లనికి అయితే మెడకాయ పట్టింది. నిజామాబాద్లో విచ్చలవిడి కుక్కలు. అధికారులు ఏమంటున్నారంటే మేము చర్యలు తీసుకుంటాం. ఇప్పటికీ ఏ చర్యలు తీసుకోలేదు. సంవత్సరాల కొద్దీ జరుగుతుంది. రైల్వే స్టేషన్ కానీ, బస్ స్టాండ్ కానీ, మరి వేరే ప్రాంతాల్లో కానీ, గోలాన్మాన్ ఫంక్షన్ హాల్ దగ్గర ఫంక్షన్ పోయేట పబ్లిక్ భయపడుతుండ్రు. రైల్వే స్టేషన్ అయితే రైల్వే స్టేషన్ రాత్రి ఎవరైనా పోవాలంటే భయపడుతుండ్రు. కుక్కల పెడితే ఘోరంగా ఉంది. వెంటనే ఈ కొత్త చైర్మన్ వచ్చిండు, కొత్త మేయర్ వెంటనే దీని మీద చర్య తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వము కలెక్టర్ కానీ ఇక్కడ కమిషనర్ కానీ వెంటనే చర్య తీసుకొని కుక్కల పెడితే నుంచి ప్రజల్ని పిల్లల్ని కాపాడాలని ఆర్ఎస్పీ పార్టీగా జిల్లా కమిటీగా ఇప్పుడు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే ఈ చర్య తీసుకోకుంటే రాబోయే కాలంలో ఆర్ఎస్పీ పార్టీగా మేము మున్సిపాలిటీ ఆఫీస్ ముందు ధర్నా చేసే రోజులు ఉన్నాయని, ధర్నా చేస్తామని, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్పీ పార్టీగా మున్సిపల్ కమిషనర్కు మరి మేయర్కు హెచ్చరిక చేస్తున్నాం. జాతీయ యువజన కాంగ్రెస్ ఆదేశాల మేరకు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిరాహార సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి, నిజామాబాద్ కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు బొబ్బి రామకృష్ణ, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహరీబీన్ అహ్మద్, నూడా చైర్మన్ కేశవేను, మేయర్ ఉమారాణి రమేష్ పాల్గొన్నారు. ఇట్టి నిరసన దీక్షను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి యువజన కాంగ్రెస్ నాయకులకు నిమ్మరసం తాగించి దీక్ష విరమింపజేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి మాట్లాడుతూ దేశ రైతులకు అన్యాయం చేసే విధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం భారతదేశంలో అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించే ఒప్పందం తీసుకుందని, బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి దేశంలో ఉన్న రైతులను అణగదొక్కడానికి నల్ల చట్టాలను తెస్తూనే ఉందని ఆరోపించారు. ఇకనైనా బీజేపీ నాయకులు కేంద్రంలో బీజేపీ దేశ రైతులకు చేస్తున్న అన్యాయాలపై మాట్లాడాలని, కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు వెంటనే యుఎస్ తో కుదుర్చుకున్న ట్రేడ్ డీల్ రద్దు చేసి దేశ రైతులకు లాభం చేసే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, పీసీసీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు జీవి రామకృష్ణ, డీసీసీ ఉపాధ్యక్షులు శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిన్న వడగలవం దెబ్బతింటే దానికి కలెక్టర్తో మీరు ధర్నా చేస్తున్నారు. మరి ఆ ధర్నా ఏదో రైతులకు చట్టం ఏదో తీసుకొచ్చిన మోడీ గారు దాన్ని వ్యతిరేకంగా చేసి మేము అభినందించేవాళ్ళం. మరి ఈ విధంగా మీరు రైతులకు మీరు అన్యాయం చేస్తుంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అవుతుంది, మా పీసీ అధ్యక్షుడు మహేష్ బాబు నాయకత్వం అవుతుంది. ఒక రైతుకు మేము ఇచ్చిన వాగ్దానాల్ని ఏ విధంగా తూచ తప్పకుండా ఈ యొక్క 2 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరిని ముందు తీసుకెళ్తున్నాం. మీరు గతంలో 12 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిండ్రు. మరి ఏదైతే మీరు వాగ్దానం చేసిన ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చిరా? యువకులకు 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, ఇచ్చిన సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు. ఏదైతే భారతదేశంలో నల్ల చట్టం ఏదైతే మోడీ అంబానీ నల్లధనం తీసుకొస్తాం, దేశంలో ప్రతి ఒక్క పేదవానికి కూడా
రైతులకు ఇస్తామని చెప్పారు. ఒక్కటం తీసుకొని ఇచ్చిందా? మరి మీ కింద తప్పులు పెట్టుకొని దేశంకు రైతులకు అన్యాయం చేస్తుంటే మేము సత్యాగ్రహంగా చేస్తున్న మా యొక్క యువజన నాయకుడు, రాష్ట్ర దేశ యువజన నాయకుడిని మీరు కేసులు పెట్టి అన్యాయంగా జైల్లో పెడుతూ ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము ఈ విధంగా ప్రశ్నిస్తున్నాము. ఈ యొక్క ఉద్యమం ఇంతటితో ఆగకుండా దేశం మొత్తం మీద రైతులందరూ కూడా రోడ్డు మీద దందా చేసి మీ యొక్క ప్రభుత్వం గత దించి మా యొక్క రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి తీసుకొచ్చిన తర్వాత అప్పటి వరకు ఉద్యమం ఆగకుండా ఉద్యమం ముందుకు తీసుకెళ్ళండి ప్రజల యువకులు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గారైన తయారీ రంజాన్ గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. 50% ఎగుమతుల మీద సుంకాన్ని ఉంచి దాన్ని 18% మేము తెచ్చడం జరిగింది. ఇది భారతదేశానికి పెద్ద మేము చేసే గొప్ప కార్యక్రమం అని చెప్పి ట్రంప్ గారు చెప్తున్నారు. కానీ ట్రంప్ గారు రాకముందు భారతదేశం ఎగుమతుల మీద 3% సుంకం ఉండేది అమెరికాకు. అలాగే చైనా ఒకవైపు, అమెరికా ఒకవైపు, ఈ 2 దేశాలు కలిసి మన జాతీయ రైతులందరినీ కూడా అణగదొక్కే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నల్ల చట్టాలు ఏదైతే మార్చిలో ఒప్పందం చేశాయో అవి పూర్తిగా తీసివేసే విధంగా మీరు పోరాడాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ మరొక మారు ఈ అవకాశం నాకు ఇచ్చిన జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. ఆలూరు మండలం దేగం గ్రామ పంచాయతీలో దేగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో చాలా మంది గ్రామస్తులు పాల్గొని ఆరోగ్య పరీక్ష నిర్వహించుకున్నారు. పలువురు పేషెంట్లకు పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిట్ట లింగారెడ్డి, ఉప సర్పంచ్ ధర్మపురి శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ ఆయేషా, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు మున్సిపల్ పరిధి మామిడిపల్లి భగత్ సింగ్ విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల ప్రతులను దగ్ధం చేశారు. స్వాతంత్ర సమర యోధులు షాయి భగత్ సింగ్, బొట్టుకేశ్వర్ దత్తు అమరత్వ స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల రద్దుకి పోరాడదామని ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు కార్మికులకు పిలుపునిచ్చారు. ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు సురేష్ శివాజీ మాట్లాడుతూ మోడీ ఎన్నికల వాగ్దానాలు గాలికి వదిలి కంపెనీ యజమానులకు ఉడిగం చేసేందుకు కార్మికుల వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తెచ్చినందుకు నిరసనగా పత్రాలను దగ్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్గ యూనియన్ జిల్లా అధ్యక్షులు అబ్దుల్, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్గ యూనియన్ నాయకులు చిట్టక్క, జూలా గంగమణి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్ అట్లాగే బట్టుకేశ్వర్ దత్తు అరెస్ట్ అయ్యారు. అయితే ఆ తర్వాత భగత్ సింగ్ని ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఉరిదీసింది. సామ్రాజ్యవాద వ్యతిరేకతని ఆ రోజు భగత్ సింగ్ ఈ దేశ స్వతంత్రం కోసం తన నిండు ప్రాణాలని జీవితాన్ని త్యాగం చేసిన చరిత్ర ఉన్నది. ఈరోజు ఇవాళ ఐఎఫ్టియు జాతీయ కమిటీ ఈ నరేంద్ర మోడీ యొక్క కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు నిరసన దినం పాటించాలని చెప్పి, అదేవిధంగా ఈ యొక్క 4 లేబర్ కోడ్ల ప్రతులను దగ్ధం చేయాలని చెప్పి పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఇవాళ ఆరుమూరు పట్టణంలోని మామిడిపల్లి భగత్ సింగ్ విగ్రహం దగ్గర ఐఎఫ్టియు ఆధ్వర్యంలో నిరసన తెలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అందుకోసమే ఓ మోడీ గారు, మీరు ఎన్నికల్లో చాలా వాగ్దానాలు ఇచ్చారు, ప్రతి ఏటా 1 కోటి కొలువులు ఇస్తామన్నారు, బీడీ పరిశ్రమ కానీ లేకుంటే ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుతామని చెప్పి మాట ఇచ్చినారు. అదేవిధంగా నల్లధనాన్ని బయటకు తెచ్చి పేదవాళ్లకు 15 లక్షలు జమ చేస్తామని చెప్పారు. అన్ని మాటలు వదిలేసి ఇలా ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తున్నారు, కార్మిక వ్యతిరేక విధానాలు చేస్తున్నారు, 8 గంటల పని స్థానంలో 12 గంటలు చేస్తున్నారు, అసలు యూనియన్లు పెట్టుకునేటువంటి హక్కు లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఈ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను ఇప్పటికైనా వెంటనే వాపా తీసుకోవాలని చెప్పి, లేనిచో కార్మికుల యొక్క కోపాగ్నికి బలికాక తప్పదని చెప్పి ఐఎఫ్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపు మేరకు నరేంద్ర మోడీ తెచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దయ్యేంత వరకు ప్రతినబూనాలని పోరాటాన్ని తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చినాయి. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కరోనా కాలంలో గుట్టు చప్పుడు కాకుండా పార్లమెంటులో దీన్ని ఆమోదింపజేస్తున్నాడు. ఏ జాతీయ సంఘాలను కానీ, ట్రేడ్ యూనియన్లను కానీ, లేదా ప్రతిపక్ష వాళ్ళని కానీ పిలిచి 4 లేబర్ కోడ్ల మీద చర్చ పెట్టింది లేదు. కేవలం పెట్టుబడిదారులకు లాభం చేయడం కోసమే తెస్తున్నటువంటి 4 లేబర్ కోడ్లు
అది రద్దయ్యేంత వరకు పోరాటం చేస్తామని చెప్పేసి భగత్ సింగ్ సాక్షిగా ఈరోజు మేము ఐఎఫ్టీగా ప్రతిజ్ఞబోతున్నాం. ఆర్మూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర విభాగానికి చెందిన విద్యార్థులు తెలంగాణ కామర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కామర్స్ ఫెస్ట్ లో విద్యార్థులు పాల్గొని ద్వితీయ బహుమతితో పాటు నగదు పురస్కారం అందుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల స్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సమన్వయకర్తలను అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు ఉన్నారు. వేలుపూరు మండలానికి కేటాయించిన ఇందిరమ్మ ఇండ్లు మొత్తం 413 మంజూరయ్యాయని, 325 ఇళ్లు బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయని, 185 ఇళ్లు స్లాబ్ దశకు చేరుకున్నాయని, 102 ఇండ్లు గృహప్రవేశానికి సిద్ధమైనవని, 95% పూర్తి చేసుకున్న జిల్లాలో 4వ స్థానంలో ఉందని ఎంపీడీఓ బాలకిషన్ తెలిపారు. 413 మంజూరు కావడం జరిగింది. ఇందులో 398 ప్రగతిలో ఉన్నవి. అంటే రూఫ్ లెవెలు, బేస్మెంట్ లెవెలు, స్లాబ్ లెవెలు పనులు చేయడం జరుగుతుంది. యుద్ధ ప్రాతిపదికన మా సిబ్బంది సహాయంతో ఇట్టి ఇండ్ల పనులు పూర్తి చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపు 180 ఇండ్లు స్లాబ్ లెవెల్ వరకు పూర్తి చేయడం జరిగింది. జిల్లా స్థాయిలో కూడా మంచి ఆశించిన ప్రగతి కొనసాగడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇండ్లలో మొన్నటి వరకు దాదాపు 106 ఇండ్లు గృహప్రవేశం కూడా చేయడం జరిగింది. త్వరలోనే దాదాపు అన్ని ఇండ్లు పూర్తి చేస్తామని తెలియజేయడం జరుగుతుంది.